హాయ్ పార్వతి. పార్వతి, ఈ అబ్బాయి నా పెళ్లి కొడుకు. బాగున్నాడక్క. ఎక్కడికెళ్ళొస్తున్నావు పార్వతి? పెళ్లి కూతుర్ని చేయక ముందు 5 మంది ముత్తైదుల ఇంటికి పోయి తులసి మన్ను తీసుకొచ్చి అమ్మవారికి పూజ చేయాలంట శివబాబు గారు. అందుకే ఈ జోలెట్టుకుని వెళ్ళాను. నీ మొహానికున్న పసుపు, బొట్టు, నువ్వు కట్టుకున్న చీర, ఇవన్నీ చూస్తుంటే ఇదిగో ఈ భూమి కన్నా ముద్దు బిడ్డ అనిపిస్తుంది. ఆ మట్టంత పవిత్రంగా ఈ భూమికి ప్రతిరూపంగా ఉన్నావు పార్వతి. పార్వతి, నిన్ను పెళ్లి చేసుకోవడం నిజంగా నా అదృష్టం. నన్నంతా గొప్పదాన్ని కాదు శివబాబు గారు. ఆ పైన దేవుడు ఎట్టా రాస్తే అట్టా పెళ్లిళ్ళైతాయట. అవును, ఆ దేవుడు నుదుటిపైన రాస్తే మన దేవా సార్ మనిద్దరినీ కలిపాడు. థ్యాంక్స్ దేవా సార్. నా అనేవాళ్లు కూడా లేని నన్ను వాళ్ల మనిషిగా చేసుకున్నారు. జీతం ఇవ్వడమే కాదు, జీవితాన్నిస్తున్నామని నీతో నిశ్చితార్థం జరిపించారు పార్వతి. పెద్దబాబు గారు, దేవుళ్ళు శివబాబు గారు, ఆయన్ని చేసుకోబోయే ఆ అమ్మ ఎవరో కాని నిజంగా పెట్టి పుట్టినది దేవతైతాది. చూస్తా ఉండండి. ఆకాశమంత అందం, భూదేవంత ఓర్పు, పెదబాబు గారి నవ్వుకున్నంత సక్కదనం ఆ అమ్మలో కానొస్తాది చూడండి. అవును పార్వతి, దేవాసారుకు నిజంగా అలాంటి అమ్మాయే రావాలని మనిద్దరం దేవుళ్లను వేడుకుందాం. ప్రతి గుడికి వెళదాం. అట్టాగే శివబాబు గారు. పెద్దబాబు గారి రుణం ఇట్ట అయినా తీర్చుకుందాం. టైం అవుతుంది, ఇక నేను బయలుదేరుతాను పార్వతి. అట్టాగే శివబాబు గారు. బాయ్.